టీడీపీ పార్టీ గురించి మొదటిసారి స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ ఎంతో అద్భుతమైనటువంటి పార్టీ అని, తాతగారు తెలుగు ప్రజల ఆత్మాభిమానం కోసం ఏర్పాటు చేసినటువంటి పార్టీ అని, ఈరోజు ఆ పార్టీ ఇలా ఇబ్బంది పడడం మరి చాలా బాధేసింది. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చింది అంటే అందరి కృషి ఫలితమేనని, అందరూ కలిసి భారీగా విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంతేకాకుండా ఎంపీగా మారినటువంటి భరత్, అలాగే అత్త పురంధరేశ్వరి, మిగతా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా మరి సెన్సేషనల్గా మారుతోంది. అభిమానులందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆనందపడుతున్నారు. అయితే మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ గురించి ఇంత గొప్పగా మాట్లాడడం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఎప్పుడు పొలిటికల్ విషయాల గురించి డిస్కస్ చేయనటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, మంచిగా విజయం సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి అందరికీ శుభాకాంక్షలు అందించి ఈ విధంగా చెప్పడంతో అంతా కూడా బాగుండాలని అందరి కోసం ఈ విధంగా విషెస్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరి గురించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తుండడం ఆ అభిమానుల్ని సైతం ఆకట్టుకుంటోంది. ఎన్టీఆర్